హాయ్ ఫ్రెండ్స్, అవర్ వాళ్ళ వీడియోలో ఏం చేయబోతున్నామంటే టీఎస్ ఎంసెట్కి సంబంధించి రియంబర్స్మెంట్, ఫుల్ రియంబర్స్మెంట్ ఎవరికి వస్తుంది, మరి 35,000 ఎవరికి వస్తుంది, దీనికి సంబంధించి ఎస్సీ వాళ్ళకు ఇన్కమ్ ఎంత ఉండాలి, ఎస్టీ వాళ్ళకి ఇన్కమ్ ఎంత ఉండాలి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఇలా రకరకాలుగా డౌట్స్ అయితే ఉన్నాయి. దీంట్లో మీకు ఎవరికి ఫుల్ రియంబర్స్మెంట్ ఉంది, ఎవరికి ఫుల్ రియంబర్స్మెంట్ రాదు, అది రావాలంటే ఏం చేయాలి, దానికి సంబంధించిన ప్రాసెస్ అంతా కూడా దీంట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా మీకు ఎంసెట్లు ఎక్కడ ఏ డౌట్ వచ్చినా జైపాల్ లాండే రియంబర్స్మెంట్ కావచ్చు, జైపాల్ అంటే స్లాట్ బుకింగ్, జైపాల్ అంటే వెబ్ ఆప్షన్స్, జైపాల్ అంటే సెల్ఫ్ రిపోర్టింగ్, జైపాల్ అంటే జాయినింగ్ రిపోర్టింగ్, ఇలా మీకు ఎక్కడ ఏ డౌట్ వచ్చినా జైపాల్ లాండే అని చెప్పేసి సెర్చ్ చేసి మీకు ఏదైతే డౌట్ వస్తుందో ఆ డౌట్ వర్డ్ని ఇక్కడ మీకు సెర్చ్ చేసినట్లయితే నెంబర్ ఆఫ్ వీడియోస్ వస్తాయి. కాబట్టి మన ఛానల్ మీరు ఫాలో అవుతూ ఉన్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో మీకు రీచ్ అవుతుంది. మరి అలాంటి వీడియోస్ మీ దాకా రీచ్ కావాలంటే జస్ట్ నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఒక సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ప్రతి వీడియో కూడా మీకు రీచ్ అవుతుంది. సో దీనివల్ల చాలామందికి క్లారిఫికేషన్స్ వస్తాయి. ఇక చాలామంది అడిగిన డౌట్ అడుగుతూ ఉన్నారు. డౌట్ అడిగే ముందు ఏం లేదండి, ఒక్కసారి జైపాల్ అంటే ఫీ రియంబర్స్మెంట్ కావచ్చు, జైపాల్ అంటే వెబ్ ఆప్షన్స్ కావచ్చు, జైపాల్ అంటే జాయినింగ్ రిపోర్ట్, జైపాల్ అంటే ఇన్కమ్ సర్టిఫికేట్, మీకు ఎక్కడ ఏ డౌట్ వచ్చినా ఒకసారి సెర్చ్ చేసి దానికి సంబంధించిన వీడియో వస్తే వీడియో చెక్ చేసుకోండి. ఆ వీడియోల కింద కూడా ఇక్కడ ప్రతి దగ్గర కూడా మీరు చెక్ చేసుకోవచ్చు జైపాల్ లాంటి ఉందా లేదా. జైపాల్ లాంటి ఉన్నట్లయితే దానిపైన నేను క్లారిటీగా వీడియో చేయడం జరిగింది. అయినా కూడా దీంట్లో మళ్ళీ ఒకసారి మీకు ఫీ రియంబర్స్మెంట్కి సంబంధించి టోటల్ క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఫస్ట్ ఫీ రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఎవరికి ఉంది, ఏంటి, వాటికి సంబంధించినటువంటి కండిషన్స్ కొన్ని చూద్దాం. సో ఫీ రియంబర్స్మెంట్ అందరికీ వస్తుందా అంటే ఇక్కడ చాలా కండిషన్స్ ఉన్నాయి. రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ రావాలంటే మీరు ఎంసెట్ అయినా, ఈసెట్ అయినా, ఐసెట్ అయినా ఎవరైనా త్రూ కౌన్సిలింగ్ ద్వారా మీకు సీట్ రావాలి. ఫస్ట్ కండిషన్ అది. నేను స్పాట్లో జాయిన్ అయితే సార్, నేను మేనేజ్మెంట్లో జాయిన్ అవుతా అని చెప్పేసి అంటే అలాంటి వాళ్ళకైతే రియంబర్స్మెంట్ రాదు. త్రూ కౌన్సిలింగ్ ద్వారా ఎంసెట్, ఈసెట్, ఐసెట్ త్రూ కౌన్సిలింగ్ ద్వారా మీరు జాయిన్ అయితేనే ఫస్ట్ రియంబర్స్మెంట్ అనేది రావడం జరుగుతుంది. సో దీనికి బీసీ, ఓసీ ఇన్కమ్ ఎంత ఉండాలి, దీంట్లో ఈ ఇన్కమ్కు సంబంధించి చాలామంది అడిగిన డౌట్ అడుగుతూ ఉన్నారు. దయచేసి ఎవరన్నా దీనికి సంబంధించి కింద కామెంట్ అడిగితే వాళ్ళకు రిప్లై ఇచ్చే ప్రయత్నం చేయండి. దీనికి సంబంధించి ఒక జీవోనే ఉంది. ఈ జీవో ప్రకారంగా ఇక్కడ దీనికి సంబంధించిన జీవో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ జీవో మనకు 2018లో రిలీజ్ అయిపోయింది. ఈ జీవో ప్రకారంగా మనకు బీసీ, ఓసీ వాళ్ళ ఇన్కమ్ ఒకవేళ అర్బన్లో ఉన్నట్లయితే 2 lakhs వరకు, ఒకవేళ రూరల్లో ఉన్నట్లయితే 1.5 lakhs వరకు. ఇక్కడ అంటే అర్బన్ అంటే సిటీలో ఉన్నట్లయితే వాళ్ళకు 2 lakhs వరకు, ఒకవేళ మీది గ్రామీణ ప్రాంతాలకు చెందినట్లయితే 1.5, అది బీసీ, ఓసీ వాళ్ళకి. మరి ఎస్సీ ఎస్టీలకి అప్ టు 2 lakhs వరకు ఉన్నా కూడా వచ్చేస్తుంది. అదేవిధంగా 35,000 రియంబర్స్మెంట్ ఎవరికి వస్తుంది, ఫుల్ రియంబర్స్మెంట్ ఎవరికి వస్తుంది, వీటికి సంబంధించినటువంటి విషయాలు కూడా దీంట్లో డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ ఫస్ట్ ఆల్రెడీ మీరు ఇదివరకు అంటే మీకు ఇంటర్మీడియట్లో కొంతమందికి రియంబర్స్మెంట్కి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా మీకు కొన్ని తెలిసే ఉంటాయి. సో ఇక్కడ అటెండెన్స్ అయితే మ్యాండేటరీగా మనకు 75 అటెండెన్స్ ఉండాలి. బట్ ఇదంతా కూడా అంటే కాలేజీలో జాయిన్ అయిన తర్వాత మనం అప్లై చేస్తామో, అప్లై చేసిన తర్వాత ప్రాసెస్. ప్రెజెంట్గా మనకు రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఎస్, నో అనేది దీనిపైన డిపెండ్ అయి ఉంటుంది. ఒకసారి చెక్ చేద్దాం. సో దీనిపైన ఎస్, నో అనేది దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది అంటే మీకు ఇప్పుడు ఏదైతే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉందో ఇన్కమ్ సర్టిఫికేట్లో కూడా మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. బీసీ కేటగిరీ అయి ఉంది, అది ఏ కేటగిరీ కావచ్చు, బీసీడీఈ ఎనీ కేటగిరీ. దీంట్లో రూరల్ ఫ్యామిలీ అయితే 1.5 వరకు, బీసీ మళ్ళీ ఏబీసీటీ అర్బన్ ఏరియాకు సంబంధించిన ఫ్యామిలీ అయితే కనుక 2 lakhs, ఈబీసీ రూరల్ ఫ్యామిలీ అయితే కనుక 1.5, ఈబీసీ అర్బన్ ఫ్యామిలీ అయినా 2 lakhs. ఇది యాజ్ పర్ జీవో ప్రకారంగా మనకి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. సో కాబట్టి ఇన్కమ్ సంబంధించి మీకు చాలా క్లారిటీ వచ్చింది అనుకుంటాను. ఒకవేళ క్లారిటీ రాకపోతే స్క్రీన్ షాట్ తీసుకొని దీనికి సంబంధించిన జీవో కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది, అది ఒకసారి చదివే ప్రయత్నం చేయండి. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎంత ఉండాలి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇన్కమ్ వచ్చేసి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రూరల్ ఆర్ అర్బన్, అంటే మీరు గ్రామీణ ప్రాంతాలకు చెందిన పల్లెటూరు అయినా సరే, ఇటు సిటీ అయినా సరే, ఏదైనా సరే. సో మొత్తం మీదైతే మీకు 2 lakhs వరకు ఇన్కమ్ ఉన్నా కూడా మీకు రియంబర్స్మెంట్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇదే విధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఫుల్ రియంబర్స్మెంట్ వస్తుంది. అంటే ఒక కాలేజ్ ఫీజు వచ్చేసి 95,000 ఉంటే 95,000 వస్తుంది. ఒకవేళ ఆ కాలేజ్ ఫీజు 35,000 ఉంటే ఓన్లీ 35,000 వస్తుంది. ఒకవేళ మీకు యూనివర్సిటీలో కానీ గవర్నమెంట్ రిలేటెడ్ కాలేజీలో కానీ వస్తే 18,000 ఉంటుంది, 18,000. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ట్యూషన్ ఫీజు మీకు ఆ కాలేజీకి సంబంధించి ట్యూషన్ ఫీజు ఎంతైతే ఉంటుందో అంత ఫీజు కూడా మీకు రావడం జరుగుతుంది. అది ఎప్పుడు అంటే మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ ఇక్కడ ఇచ్చినటువంటి కండిషన్స్ ప్రకారంగా ఉన్నట్లయితేనే మీకు ఫుల్ రియంబర్స్మెంట్ అనేది వర్తిస్తుంది. ఇక ఇంకొక కేసు, ఇంకా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మైనార్టీ, ముస్లిం మైనార్టీ, ఇది కూడా సర్టిఫికేట్స్ ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకంటే క్యాస్ట్ సర్టిఫికేట్ సరిపోతుంది. మీరు ముస్లిం మైనార్టీకి సంబంధించిన సర్టిఫికేట్ ఉండి, అదేవిధంగా టీఎస్ ఎంసెట్లో
మీరు టీఎస్ ఎంసెట్ మళ్ళీ చెప్తున్నాను, టీఎస్ ఎంసెట్ ఎంపీసీ, ఇక్కడ టీఎస్ ఎంసెట్ ఎంపీసీలో యాజ్ పర్ ఓల్డ్ రికార్డ్స్ ప్రకారంగా 10,000 బిలో, 10,000 వచ్చినా 10,000 బిలో ర్యాంక్ వచ్చిన మీ దగ్గర పైన ఇవి ఇంతకుముందు డిస్కస్ చేసిన కండిషన్స్ అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ సంబంధించిన కండిషన్స్ ఏవైతే అప్లికేబుల్ అయి ఉండి మీరు ఎస్సీ అయినా ఎస్టీ అయినా మైనార్టీ అయినా లేదు అని అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ అంటే ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ 10,000 బిలో ర్యాంక్ ఎంపీసీలో కనుక వచ్చి ఉన్నట్లయితే సో మీకు కూడా ఫుల్ రియంబర్స్మెంట్ వస్తుంది. వీలే కాకుండా ఎవరైతే గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో 10+2 చదివి ఉంటారు, సో గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో చదివిన వాళ్ళకి మట్టికి మనకి ఫుల్ రియంబర్స్మెంట్ వస్తుంది. సో దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మనకు ఇప్పుడు కౌన్సిలింగ్ సెంటర్కి వెళ్తాము, అక్కడ మనకు ఆర్ఓసి ఫామ్ అనేది ఇస్తారు, దాంట్లో అన్ని అప్డేట్ చేసుకోవాలి. సో ఇక్కడ అన్నీ మీరు చెక్ చేసుకోండి, మీరు ఎస్సీ క్యాండిడేటా ఎస్టీ క్యాండిడేటా మైనార్టీ రిలేటెడ్ సర్టిఫికేట్ ఉందా, 10,000 బిలో ర్యాంక్ మనకు వచ్చి ఉందా, అదేవిధంగా మనకు ఇన్కమ్ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ వీటికి సంబంధించిన ప్రూఫ్స్ అన్నీ ఉంటే మీరు అడిగి మరీ అప్డేట్ చేయించుకునే అవకాశాలు అవుతున్నాయి. సో కాబట్టి ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి. సో ఫుల్ రియంబర్స్మెంట్ కేసెస్ అయితే ఇవే, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫుల్ రియంబర్స్మెంట్, ముస్లిం మైనార్టీ వాళ్ళకు ఫుల్ రియంబర్స్మెంట్, బిలో 10,000 ర్యాంక్ వచ్చేసినా కూడా అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ బిలో 10,000 ర్యాంక్ వచ్చినా కూడా ఫుల్ రియంబర్స్మెంట్. సో అదేవిధంగా జూనియర్ కాలేజీలో మీరు ఎడ్యుకేషన్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో చదివినట్లయితే వాళ్ళు కూడా ఫుల్ రియంబర్స్మెంట్. వీటి రావాలంటే పని ఏవైతే మీకు కండిషన్ చెప్పానో ఈ కండిషన్స్ ప్రకారం మీకు త్రూ కౌన్సిలింగ్ ద్వారా సీట్ వచ్చి అదేవిధంగా మీ దగ్గర వ్యాలిడ్ ఇన్కమ్ సర్టిఫికేట్ అంటే వీళ్ళు ఇచ్చినటువంటి ఏవైతే కండిషన్స్ ఉన్నాయో కండిషన్స్ ప్రకారంగా ఇన్కమ్ సర్టిఫికేట్ ఇన్కమ్ అమౌంట్ కూడా ఆ విధంగా ఉన్నట్లయితే మనకు రియంబర్స్మెంట్ అనేది రావడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన ప్రాసెస్ ఇది కేవలం ఇప్పుడు మనకు రియంబర్స్మెంట్ ఎస్ నో చేయించుకోవడానికి. ఇంకా కొన్ని కేటగిరీ అంటే నాట్ క్వాలిఫైడ్ ముస్లిం మైనార్టీకి సంబంధించి కొన్ని కేటగిరీస్ కొన్ని కాలేజెస్ అయితే వాళ్ళు స్పెషల్గా వేరే రియంబర్స్మెంట్కి సంబంధించి కొన్ని మైనార్టీ స్కాలర్షిప్ టెస్టులు అయితే వాళ్ళు కండక్ట్ చేశారు. అలాంటి కేసెస్లో కొన్ని కాలేజీలు కూడా ఆఫర్ చేస్తే సో వాటికి సంబంధించిన లిస్ట్ అయితే నాకు లేదు, లిస్టు ఒకవేళ వస్తే మీకు షేర్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇది అంటే మైనార్టీ వాళ్ళకు వాళ్ళు కొన్ని కాలేజ్ వాళ్ళు స్పెషల్గా స్కాలర్షిప్ రాస్తారు ఓన్లీ మైనార్టీ స్టూడెంట్స్కి. సో కాబట్టి ఇక రిమైనింగ్ స్టూడెంట్స్కి అయితే క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఒకసారి ఆర్ఓసి ఫామ్ కూడా చూపిస్తాను. ఇప్పుడు మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్తారు, సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళగానే మనకి ఇక్కడ రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ అని చెప్పేసి ఒక ఫామ్ ఇస్తారు. అంటే మనం స్లాట్ బుకింగ్ చేసుకొని మనకి ఏ రోజైతే స్లాట్ బుకింగ్ ఉంటుందో ఆ స్లాట్ బుకింగ్ ఉన్న రోజు మనం వెళ్ళి సర్టిఫికేట్స్ అన్నీ కూడా తీసుకెళ్ళి అక్కడ ర్యాంక్ కార్డు ఎస్ఎస్సి మెమో స్టడీ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా ఎక్స్ అంటే జిరాక్స్ ఇచ్చామని, నో అంటే సబ్మిట్ చేయలేదని. ఇక చూడండి మైనార్టీ ఏమని ఉంది, ఇక్కడ నో అంటే మైనార్టీ సర్టిఫికేట్ ఇవ్వలేదు కాబట్టి నో అని పెట్టేశారు. ఇక నో ఉంది కాబట్టి ఇక్కడ మైనార్టీ స్టేటస్ కూడా మనం చెక్ చేసుకోవచ్చు. సో మైనార్టీ స్టేటస్ నాట్ అప్లికేబుల్. సో ఈ విధంగా అంటే ఇప్పుడు ఇంతకుముందు మనం ఏవైతే పాయింట్స్ డిస్కస్ చేసుకో ఆ పాయింట్స్ ప్రకారంగా మీకు ఇక్కడ రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఎస్ నో అనేది వస్తుంది. ఇక్కడ రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఎస్ ఉంది, నో ఉందా, జీఓవి ఉందా. జీఓవి అనేది ఎవరికి ఉంటుందంటే బీసీ ఓసీ, మళ్ళీ చెప్తున్నా బీసీ ఓసీ అయి ఉండి మీరు గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో చదివినట్లయితే జీఓవి అని వస్తుంది. జీఓవి అని ఎవరికైతే వస్తుందో వాళ్ళు ఫుల్ రియంబర్స్మెంట్ వస్తుంది. రిమైనింగ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఇస్తున్నా కూడా ఫుల్ రియంబర్స్మెంట్ వస్తుంది. మైనార్టీకి వాళ్ళకు కూడా ఇస్తున్నా కూడా ఫుల్ రియంబర్స్మెంట్ వస్తుంది. ఇక రిమైనింగ్ బీసీ ఓసీ వాళ్ళకైతే ఇస్తుంటే 35,000 వరకు అయితే మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. సో వీటికి సంబంధించినటువంటి ఏ సర్టిఫికేట్స్ ఇచ్చాము, ఏ సర్టిఫికేట్స్ ఇవ్వలేదు, పి అంటే పెండింగ్ అని, డి అంటే డిడ్ నాట్ సబ్మిటెడ్ అని చెప్పేసి కూడా వాళ్ళు రాసి ఏదైనా 1 or 2 సర్టిఫికేట్స్ మిస్ అయిపోతే వాళ్ళు కూడా 1 or 2 days టైం అనేది ఇస్తారు. ఇక మెయిన్గా చాలామందికి ఉన్నటువంటి డౌట్ ఏంటంటే ఇన్కమ్ సర్టిఫికేట్. ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ వచ్చేసి మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇన్కమ్ సర్టిఫికేట్ వచ్చేసి ఫస్ట్ టైం ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ నో అని ఉంది. నెక్స్ట్ డే ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయగానే వాళ్ళు ఏం చేస్తారంటే ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తారని చెప్పేసి అప్డేట్ చేస్తారు. అంటే విత్ ఇన్ ది కౌన్సిలింగ్ టైంలో ఇవాళ 9th రోజు నాకు ఇవాళ కౌన్సిలింగ్ ఉంది బట్ నాకు ఇన్కమ్ సర్టిఫికేట్ రాలేదు, నాకు 11th రోజు వస్తుంది అని అంటే కనుక విత్ ఇన్ ది కౌన్సిలింగ్ పీరియడ్ ఇప్పుడు మనకు వచ్చేసి 9th నుంచి 17th వరకు కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. కాబట్టి ఈ విత్ ఇన్ ది కౌన్సిలింగ్ టైంలో ఏమైనా 1 or 2 సర్టిఫికేట్స్ మిస్ అయినట్లయితే మనం మళ్ళీ కౌన్సిలింగ్కి వెళ్ళేసి డిపెండ్స్ ఆన్ యువర్ రిక్వెస్ట్, అది మ్యాండేటరీ కాదు. వాళ్ళు ఫ్రీగా ఉండి మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకొని వెళ్తే అప్డేట్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ని పెండింగ్ పెట్టేసి నేను కాలేజీలో జాయిన్ అయ్యేటప్పుడు ఇస్తా లేదా 1 year అయినా ఇస్తా అని చెప్పి చాలామంది అనుకుంటారు. సో ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ని డిపెండ్ చేసుకొని మీకు ఫీ రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఇస్తున్నాను అనేది డిసైడ్ అవుతుంది. కాబట్టి ఇన్కమ్ సర్టిఫికేట్ చాలా ఇంపార్టెంట్. ఇంకా ఇన్కమ్ సర్టిఫికేట్ ఇంకా డౌట్ ఉంది, మీరు ఏ ఇయర్లో ఇప్పుడు 2020లో ఉన్నాం కాబట్టి ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా January 2020, ఒకవేళ 21కి వెళ్తే January 2021. సో మీరు ప్రెజెంట్గా ఏ ఇయర్లో అయితే ఉంటారో ఆ ఇయర్కి సంబంధించి ఇన్కమ్ సర్టిఫికేట్ వ్యాలిడ్. మీరు December 31st, 2019 తీసుకొని వచ్చిన ఈవెన్ 1 day లేట్ ఉన్నా కూడా అది యాక్సెప్ట్ చేయదు. ఎందుకంటే మొత్తం సిస్టమ్ జనరేట్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు చూపిస్తాను.
ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ వచ్చేసి ఇది 2018ది. ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అంటే ఇదండి. ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ మనము ఇప్పుడు స్లాట్ బుకింగ్ టైంలో ఇది ఎంటర్ చేయాలి. సో ఇది చెక్ చేసుకోండి. ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ప్రజెంట్ ఏ ఇయర్లో ఉంటారో ఆ ఇయర్దే కావాలి. 2020లో ఉంటే 2020దే కావాలి. అదేవిధంగా ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ ఉందా లేదా ఇన్షూర్ చేసుకోండి. ఇక క్యాస్ట్ విషయానికి వస్తుంది. క్యాస్ట్ విషయానికి కూడా చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. క్యాస్ట్ వచ్చేసి ఏదైనా పర్లేదండి, 2016, 15 ఏదైనా సరే ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ పైన తెలంగాణ గవర్నమెంట్ ఉందా లేదా ఇన్షూర్ చేసుకోండి. అంతే తప్ప క్యాస్ట్ కొత్తది కావాలని చాలామంది అడుగుతున్నారు. క్యాస్ట్ అనేది అవసరం లేదు, ఓన్లీ ఇన్కమ్ ఒకటే. యాజ్ పర్ మనకు రూల్స్ ప్రకారంగా ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రెజెంట్ ఇయర్దే వ్యాలిడ్ అవుతుంది. ఇక ఇన్కమ్ అమౌంట్ గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము, మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో కాబట్టి మొత్తం అయితే ఇది ఇన్కమ్ సర్టిఫికేట్, అలాగే ఫుల్ రియంబర్స్మెంట్ వచ్చేటువంటి కేసెస్ మళ్ళీ ఒకసారి అయితే మీరు చెక్ చేసుకోండి. ఒకసారి ఫుల్ రియంబర్స్మెంట్ వచ్చే కేసెస్ అయితే ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, 10,000 బిలో ర్యాంకు ఎవరైతే గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో చదివారో వాళ్ళకైతే ఫుల్ రియంబర్స్మెంట్ అయితే వస్తుంది. సో ఇవన్నీ చెక్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను, ఫుల్ రియంబర్స్మెంట్ వచ్చేసిన కేసెస్ ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ స్టూడెంట్స్, ముస్లిం మైనారిటీ స్టూడెంట్స్, అదేవిధంగా ఎవరికైతే 10,000 బిలో ర్యాంకు టీఎస్ ఎంసెట్ ఎంపీసీలో వస్తుందో వాళ్ళకి, అదేవిధంగా స్టూడెంట్స్ ఎవరైతే గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో చదివారో వాళ్ళకి ఫుల్ రియంబర్స్మెంట్ అనేది రావడం జరుగుతుంది. అంటే దాంట్లో ఆ కాలేజీలో 18,000 ఉంటే 18,000, 35,000 ఉంటే 35,000, ఒకవేళ 1,20,000 ఉంటే 1,20,000 కూడా మనకు ఫుల్ రియంబర్స్మెంట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇది మొత్తం అయితే ఫుల్ రియంబర్స్మెంట్కి సంబంధించి, ఇది కేవలం ఎంసెట్కి సంబంధించి. సో ఇది క్లారిటీగా వచ్చింది అనుకుంటున్నాను. 1-2 సార్లు మీరు కౌన్సిలింగ్ సెంటర్ నుంచి బయటకు వచ్చే ముందు మీ ఆర్ఓసి ఫామ్లో మరీ చెక్ చేసుకోండి. ఇక్కడ ఏంటి ముస్లిం మైనారిటీ స్టేటస్ ఏముంది, మన క్యాస్ట్ ఏముంది, అదేవిధంగా లోకల్ ఏరియా ఉంది. ఓయూ అంటే ఉస్మానియా అంటే తెలంగాణ లోకల్ అని, అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్ స్టేటస్ ఏముంది, డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ ఉన్నాయా, ఇక్కడ మీ ఆర్ఓసి ఫామ్లో ఏ డీటెయిల్స్ అయితే కరెక్ట్ ఉన్నాయో లేదు చెక్ చేసుకోండి. ఎందుకంటే వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఇచ్చేది ఫైనల్ అవుతుంది. కాబట్టి 1-2 సార్లు దగ్గరుండి చెక్ చేసుకొని దాని ప్రకారం అప్డేట్ చేసుకోండి. ఒకవేళ అప్డేట్ చేసుకునే పక్షంలో 1 or 2 days తర్వాత కూడా కౌన్సిలింగ్ టైంలోనే, వితిన్ కౌన్సిలింగ్ టైంలోనే మీరు వెళ్ళేసి అప్డేట్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. సో ఇదైతే చాలామందికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. మరి ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ ఎప్పటికప్పుడు నేను చేస్తూ ఉంటాను. అదేవిధంగా టీఎస్ ఎంసెట్కి సంబంధించి ఎక్కడ ఏ డౌట్ వచ్చినా జైపాల్ లాండే టీఎస్ ఎంసెట్, జైపాల్ అంటే ఐసెట్, జైపాల్ అంటే వెబ్ ఆప్షన్స్, జైపాల్ అంటే స్లాట్ బుకింగ్, మీరు ఏది సెర్చ్ చేసినా నెంబర్ ఆఫ్ వీడియోస్ వస్తాయి. అదేవిధంగా మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో చేసినా మీకు రీచ్ అవుతుంది. అదేవిధంగా ఈ వీడియోని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఎక్కువ లైక్స్ వస్తే నియర్గా 500-600 లైక్స్ వస్తాయని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అదేవిధంగా ఈ వీడియోని మీరు మీ మిత్రులకు కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఎంతో కొంత హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసి కేవలం లైక్. ఇంకెవరైనా దీని రిలేటెడ్ కామెంట్స్ అడిగినా కూడా మీరు కూడా రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తారని చెప్పేసి అనుకుంటూ జై హింద్. Sri Chaitanya Educational Institutions, established 1997, the largest educational group in Telangana. Microsoft Corporation recognized as Technology Learning Center. Well-equipped 120+ labs, 50+ approved courses, and 500+ faculties. Genuine placements in MNC and branded companies. MCET code CHTN. BTech, Civil, Mechanical, EEE, CSE, ECE, MBA, MCA.